హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరింత మందికి చేరవేస్తుంది. అలానే నాకు సపోర్టర్స్ పెరుగుతున్నారు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి 4వ శ్రావణ శుక్రవారం రోజు తీసిన బ్లాగు. ఒక రీజన్ వల్ల నిన్న తడిబట్టలు అవి పెట్టుకోలేదు. అందుకే ఈరోజు ఉదయాన్నే లేచి గదులన్నీ నీట్గా చక్కబెట్టుకుని తుడుచుకొని తడిబట్టలు పెట్టుకుని బయట అది కూడా కడిగి తులసికోట దగ్గర బయట అంతా కూడా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. మొన్న శుక్రవారం లాగే ఈ శుక్రవారం కూడా చినుకు చినుకు వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పేసి తొందరగా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దేవుడికి ప్రసాదంగా చక్కెర పొంగల్ చేద్దామని కొన్ని బియ్యము పెసరపప్పు వేసి నీట్గా 2 టైమ్స్ అయితే కడిగేసుకుంటున్నాను. తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా చక్కెర పొంగల్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ బాగా కుదరకపోతే ఎక్కువ చేసేసుకున్నామంటే అదంతా కూడా వేస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు తక్కువగా చేసి టేస్ట్ బాగుంటే మరొకసారి ప్రసాదం చేసినప్పుడు ఎక్కువగా చేద్దామని ఈసారి తక్కువగా అయితే చేస్తున్నాను. ఆయన కోసం పాలు కూడా వేడి చేసేసి పాలైతే కలిపేసి ఇచ్చేస్తున్నాను. నాకు పూజ లేట్ అయినా కూడా కొంతసేపు ఆయనకి ఆకలి అనిపించదు కదా, మా వారు అర్థం చేసుకుంటారు. పూజ చేసుకునేటప్పుడు అది కూడా కొంతసేపు టిఫిన్ అది కూడా లేట్ అయినా కూడా తిట్టరు. కానీ నేను పూజ చేసుకునే హడావిల్లో పడిపోయి ఆయనకి టిఫిన్ అది పెట్టకపోతే ఆయన బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ముందుగా ఆయనకి టిఫిను అలానే పాలు టీ పెడితే టీ అన్నీ పెట్టేసి ఆ తర్వాత నేను మిగతా పని ఏదైనా ఉంటే చూసుకుంటాను. అలానే ఫస్ట్ ముందుగా పాలు అయితే కలిపేసి ఇచ్చేసాను. ఆయన ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ అయితే వేస్తాను. చలివిడి ప్రిపేర్ చేయడానికి వరిపిండి కూడా అయిపోయింది. అందుకు కొన్ని పొడి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని బెల్లం కలుపుకొని చలివిడి అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకునే చలివిడి కంటే తడి బియ్యంలో కొబ్బరి అది వేసి కుమ్మి చేస్తారు. కార్తీక పౌర్ణమికి ఆ చలివిడిని ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. బియ్యం పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించేసుకున్నాను. అందులోకి ఇంకా యాలకుల పొడి జీడిపప్పు అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగానే చేశాను కదా అని చెప్పేసి అవేమీ వేయలేదు. ఆ తర్వాత దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దేసుకుంటున్నాను. దేవుడి సామాన్లు అవన్నీ కూడా నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నాను. దేవుడికి పెట్టుకునే ప్రసాదాలన్నీ కూడా ఇలా గాజు గిన్నెల్లో వేసి పెట్టుకుని పసుపు గణపతిని చేసుకుని పువ్వులతో అందంగా ఇలా పూజా మందిరాన్ని అంతా కూడా అలంకరించుకొని పూజ అయితే మొదలు పెట్టుకుంటాను. ఫస్ట్ ఏకవుత్తు ఆరతిని వెలిగించుకొని దాంతో కామాక్షి దీపాన్ని అలానే దీపపు కుందుల్ని కూడా వెలిగించుకుంటున్నాను. మనం ఇంట్లో పూజ నిత్యం ఎలా చేసుకోవాలి అన్నది మనకి ఎలా అలవాటు అవుతుందంటే ఫస్ట్ మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు దేవుడికి ఇలా పూజ చేసుకోవాలి అలా అని చెప్పేసి కొంచెం నేర్పిస్తారు. ఆ తర్వాత మనం ఎప్పుడైనా కూడా శివాలయానికి అది వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నప్పుడు పంతులు గారు పూజ చేసే విధానాన్ని చూసి కొన్ని అలవాటు చేసుకుంటాము. అలానే నేను ఒకసారి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయించుకున్నప్పుడు పంతులు గారు ఆచమనం చేయించి ఆ తర్వాత దీపారాధన చేయించి దీపారాధనకి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి దండం పెట్టుకుని గణపతి పూజనైతే మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా నేను ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ దీపం వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి దండం పెట్టుకుని ఆ తర్వాత గణపతి పూజనైతే మొదలు పెట్టుకుంటాను. ఈరోజు కూడా అలానే చేసుకొని గణపతికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్కనైతే నైవేద్యంగా పెట్టుకున్నాను. ప్రతి పూజలో కూడా కంపల్సరిగా ఎన్ని ప్రసాదాలు పెట్టినా గణపతికి బెల్లం ముక్క ఎందుకు నైవేద్యంగా పెడతారో నాకైతే తెలీదు. ఈసారి తెలుసుకోవాలి. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. గణపతి పూజ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పసుపు కుంకుమలతో పూజ చేసుకొని ఆ తర్వాత లలిత చాలీసా అష్టలక్ష్మి సూత్రము అలానే నేను రోజు చదువుకునే సూర్యాష్టకం అది కూడా చదువుకొని అమ్మవారికి చేసిన నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని మంగళహారతి ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం అది కూడా చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారి దయ వల్ల ఈ వారం కూడా పూజ చాలా బాగా జరిగింది. శ్రావణ మాసం 4 శుక్రవారాల్లో ఒక్క శుక్రవారం వీలు కుదరలేదు తప్ప
3 శుక్రవారాల పూజ కూడా నాకున్నంతలో చాలా బాగా జరుపుకున్నాను. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గడపమ్మకి తులసి కోటకి అది కూడా పూజ చేసుకోవాలి. ఈ వారం పూజ చాలా తొందరగా అయిపోయింది. తొందరగా లేవడం వల్ల పనులన్నీ కూడా చకచకా చేసుకొని పూజ కూడా తొందరగా చేసుకున్నాను. మొన్న వారం అయితే మా వారు వర్క్‌కి వెళ్ళిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టుకున్నాను. ఈ వారం అయితే మా వారు కూడా ఉన్నారు. నాతో పాటు ఆయన కూడా దండం పెట్టుకున్నారు. ఆయనతో అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. శ్రావణ శుక్రవారం అనే కాదు, వారం చేసిన ప్రతిరోజు కూడా ఆయనతో అక్షింతలు వేయించుకుని కాళ్ళకి దండం పెట్టుకునే అలవాటైతే ఉంది. అందుకని ఎప్పుడైనా కూడా ఆయన వర్క్‌కు వెళ్ళక ముందే పూజ కంప్లీట్ చేసేసుకోవాలని మ్యాక్సిమం అలానే చేసేసుకుంటాను. ఇంక ఈరోజు కూడా తొందరగా అయిపోయింది. ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టేసిన తర్వాత గడపమ్మకి వాటర్తో ముందు అంతా గడపని క్లీన్ చేసేసుకొని పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు బియ్యపిండితో ముగ్గది వేసుకొని పసుపు కుంకుమతో పూజ చేసుకొని దేవుడికి పెట్టుకున్న నైవేద్యాలే గడపమ్మకి కూడా ఒక తమలపాకులో వేసుకొని నైవేద్యంగా పెట్టుకొని ధూపము హారతి కూడా ఇచ్చుకొని పూజ చేసుకున్న తర్వాత తులసి కోటకి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. తులసి కోట దగ్గర దీపారాధన అయితే చేసుకుంటున్నాను. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఇలాంటి దీపపు కుంది కాకుండా గాలి అది కూడా తగలకుండా దీపం వెలిగి కుందులు ఉంటాయి, అదైతే తీసుకోవాలి. ఇప్పుడైతే శుక్రవారం మంగళవారమే వెలిగించుకుంటున్నాను, కానీ కార్తీక మాసంలో కంపల్సరిగా నెల రోజులు కూడా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అందుకని కార్తీక మాసం వచ్చేలోపు అటువంటి కుందైనా తీసుకుంటాను. లేదంటే నేనే ఇంట్లో ఉండే వాటర్ బాటిల్స్తో గాలి తగలకుండా ఏదైనా తయారు చేసుకునేది ఉంటుందేమో యూట్యూబ్లో అయితే చూసి చేస్తాను. ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. 2 శుక్రవారాలు నేను పూజ చేసుకునేసరికి ఇంకా లంచ్ టైం అయిపోతే లంచ్ అయితే చేసేసాను. ఇంక ఈ వారం కూడా అలానే ఉండిపోదాము, అమ్మవారికి ఒక పూట ఉపవాసం ఉన్నట్టయినా అవుతుంది అనుకున్నాను. కానీ ఇంకా ఆకలి అనిపించింది. అందుకు ఒక దోశ వేసుకొని టిఫిన్ తినేసి ఇంకా వంట అయితే మొదలుపెట్టాను. ఈరోజు పప్పు మామిడికాయ అయితే వండుతున్నాను. పప్పు మామిడికాయలోకి మామిడికాయ ముక్కల్లాగా కానీ తురుముకొని వేసుకోవడం కంటే ఇలా సన్నగా బద్దల్లాగా కోసుకొని వేసుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకనే అలా వేస్తున్నాను. మామిడికాయ మొత్తం వేయను, పునాస మామిడికాయ కదా, పులుపు ఎక్కువగా అయిపోతుంది. అందుకని కొంచెం మామిడికాయ అయితే ఉంచేస్తున్నాను. నాకు ఒకప్పుడు మామిడికాయ పప్పు అంటే అస్సలు నచ్చేది కాదు, కానీ పెళ్ళైనప్పటి నుంచి మా వారికి మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. అందుకని ఆయన ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకుని నేను కూడా పప్పు మామిడికాయ తినడం అయితే అలవాటు చేసుకున్నాను. పప్పు ఉడికిపోయిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని పప్పులోకి కాంబినేషన్గా వడియాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పప్పులోకి ఎప్పుడైనా కూడా ఏదో ఒక ఫ్రై అయినా లేదంటే వడియాలైనా కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు వాతావరణం ఒకటి చల్లగా ఉంది, వడియాలు లేకపోతే బాగోదని చెప్పేసి వడియాలు ఫ్రై చేసి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని అదే ముగ్గుల్లో తాలింపు కూడా వేసేసి పప్పు వేసేసుకొని అందులోకి ఉప్పు కారం అది కూడా కరెక్ట్గా సరిపోయిందో లేదో కూడా చూసుకొని కొంచెం తక్కువైతే వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ ఉడికించేసుకొని వేరొక గిన్నెలోకి తీసేసుకొని అన్నీ కూడా సైడ్కి పెట్టేసుకొని గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. మార్నింగే గ్యాస్ అంతా కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను. వంట అయిన తర్వాత ఇంకా నాకు రెగ్యులర్గా ఇంకా అలవాటు, ఇంకా అందుకని చెప్పేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ తాలింపు అది వేసాను. టైల్స్ మీద అది కూడా చెరపలు పడతాయని చెప్పేసి తడిగుడ్డతో మొత్తం అంతా కూడా తుడిచేసుకుంటున్నాను. గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకొని వంటగది అంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి అస్సలు వర్షం అయితే తగ్గలేదు, అలా పడుతూనే ఉంది. సాయంత్రానికైనా తగ్గితే ఈరోజు ఆఖరి శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారి గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. అందుకని వర్షం తగ్గకపోయినా పైన గిన్నెలు పెట్టేసుకొని గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఈసారి శ్రావణ మాసం చాలా తొందరగా గడిచిపోయినట్టుంది నాకైతే. 4 వారాలు పూజలు ఎంత ఫాస్ట్గా అయిపోయాయో. శ్రావణ మాసం ముందప్పటి నుంచి ఇంట్లో పనులు మొదలు పెట్టుకుని షాపింగ్లు అంటూ ఆడవాళ్ళమంతరం కూడా ఎంత హడావిడి చేసేసుకుంటామో. ఈరోజు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడిలో వరలక్ష్మి పూజలు అయితే నిర్వహిస్తున్నారంట. మా అమ్మ వాళ్ళ ఊరికి ద్రాక్షారామ దగ్గరే కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా వెళ్తారు. ఈసారి నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఈరోజు వర్షం ఎక్కడ తగ్గింది, ఇంకా అలా పడుతూనే ఉంది కదా.
ఇంకా వెళ్ళడం అయితే కుదరలేదు. వరలక్ష్మి పూజకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చీర, రూపు, పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళే ఇస్తారు. ఈ ఒక్కరోజు వర్షం లేకుండా ఉంటే బాగుండేది, నేను కూడా పూజకి వెళ్ళేదాన్ని అని ఫీల్ అయ్యాను. కానీ ఒక్కొక్కసారి అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇంకా గిన్నెలు అవి కూడా తోమేసిన తర్వాత పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సీరియల్ చూస్తూ లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి ఆయన కూడా వచ్చేసారు. ఆయనకి భోజనం పెట్టేసి నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ తలస్నానం చేసేసి క్లిప్ పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత జుట్టు ఆరిపోతే ముడి వేసేసుకున్నాను. చిక్కు అది తీసుకొని జట వేసుకోలేదు. ఇప్పుడు చిక్కు తీసుకుని నీట్గా జట వేసుకుని గుమ్మాలు అవి కూడా తుడుచుకుంటున్నాను. గుమ్మాలన్నీ నీట్గా తుడుచుకున్న తర్వాత దేవుడి దగ్గర ప్రసాదాలు అవి పెట్టాను కదా, అవి అలానే ఉంచేసాను. చక్కెర పొంగులేమో భోజనం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని తినేసాము. శనగలు అలానే చలివిడి వడపప్పు ఉండిపోయింది. చలివిడి వడపప్పునేమో దోసల పిండిలో వేసి కలిపేస్తాను. నైట్ టిఫిన్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. అందులోకి శనగల కూర అయితే వండుతాను. చపాతీ పిండి కూడా ముందుగానే కలిపేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా ముందుగా కలిపి పెట్టుకుంటే పిండి బాగా నాని చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇంకా చపాతీ పిండి కలిపేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయి సాయంకాలం దీపం అయితే పెట్టుకున్నాను. అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఈ వర్షం కారణంగా ఇంకా వెళ్ళలేకపోయాను. ఇంకా ఇంట్లోనే లలితా పారాయణం చేసుకొని సాంబ్రాణి కనుకతో ముందు పూజా మందిరానికి అంతా కూడా ధూపం ఇచ్చుకొని ఇల్లంతా కూడా ధూపం ఇచ్చుకొని పూజ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత టిఫిన్కి శనగల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుని టమాటా అలానే 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ టమాటా పేస్ట్ బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే రుచికి కారానికి సరిపడా కారం అలానే ఉప్పు, పసుపు వేసుకుని ముందుగా శనగల్ని ఉడికించేసుకుని వేసుకొని కొన్ని వాటర్ వేసుకుని ఉడికించేసుకుంటే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు చపాతీ చేసుకుని కూర వండుకోవాలంటే శనగలు ఉంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో అల్లం కూడా వేయలేదు. మా ఇంట్లో అల్లం అయిపోయిందని చెప్పేసి వెల్లుల్లి, జీలకర్ర మాత్రమే వేసాను. కొంచెం స్పైసీ ఎక్కువగా తింటారనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిన్న తర్వాతే కదా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. కూర ఎలా ఉంటుందో అల్లం అది లేదు అనుకున్నాను, కానీ తొందరగా చేసిన కూర టేస్ట్ బాగుంది. మా వారికి కూడా బాగా నచ్చింది. ఈసారి చపాతీలు కూడా చాలా బాగా వచ్చాయి. పూరి పొంగినట్టుగా పొంగాయి. నాకు ఎప్పుడు కూడా చపాతీలు అంత బాగా పొంగేవి కాదు. ఈ మధ్యకాలంలోనే చపాతీలు చేయడం బాగా అలవాటు అవుతుంది, బాగా వస్తున్నాయి. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే కంపల్సరిగా కొన్ని టిప్స్ అయితే పాటించాలి. చపాతీ పిండి కలుపుకునే విధానమే కాదు, చపాతీ చేసుకోవడమే కాదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే చపాతీలు బాగా వస్తాయని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఒక అరగంట అయినా నానబెట్టుకుని ఆ తర్వాత చపాతీలు చేసుకుంటే బాగా వస్తాయి. అలానే ఒక్కొక్కసారి టైం లేదు అనుకున్నప్పుడు చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కొన్ని పాలు వేసుకుని కలుపుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ చపాతీలను మా వారికి ఫ్రై చేసి ఇచ్చేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఆ రోజు శనగల కర్రీ అయితే చాలా బాగుంది. కడుపు నిండా టిఫిన్ అయితే తినేసి దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న మార్నింగ్ దేవుడి సామాన్లు క్లీన్ చేశాను. అవి ఇప్పటి వరకు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉన్నాయి. కానీ రేపు శనివారము మళ్ళీ క్లీన్ చేసుకోకుండా పెట్టుకోకూడదని చెప్పేసి సెంటిమెంట్ కొలిది క్లీన్ చేస్తాను. సబీనా పౌడర్, చింతపండుతో దేవుడి సామాన్లు తోముకొని వర్షపు నీటితో కడుగుతుంటే ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేస్తే ఇంకా పని అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.